హై గాయ్స్, వెల్కమ్ టు ట్రిచార్డ్ వెంకటేష్. మన టీమ్ వైజ్ రివ్యూస్లో రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడదాం. రాజస్థాన్ రాయల్స్ స్టార్టింగ్లో చాలా ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశారు. తమ మొదటి 9 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు గెలిచారు. ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయారు. అంటే అప్పటికే వాళ్ళకి ఎన్ని పాయింట్లు ఉన్నాయి? వాళ్ళ ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి. టేబుల్ టాపర్ కావాలి ఆ స్టేజ్ నుంచి. అంటే రిమైనింగ్ 5 మ్యాచెస్లో 2 గెలిచినా వాళ్ళకి టేబుల్ టాపర్ అయ్యే అవకాశం వచ్చింది. కానీ 2 కాదు కదా, ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు రిమైనింగ్ 5 మ్యాచెస్లో. 4 మ్యాచ్లు ఓడిపోయారు, వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయారు. అండ్ వాళ్ళ చిట్ట చివరి మ్యాచ్ వర్షం వల్ల రద్దయిపోయింది. సో ఎంత ఆర్భాటంగా స్టార్ట్ చేశారో చివరిలో అది లీగ్ స్టేజ్ చివరిలో చాలా చాలా నీరసంగా ఫినిష్ చేశారు లీగ్ స్టేజ్. బట్ ఎలిమినేటర్లో మళ్ళీ పుంజుకున్నారు. ఆర్సీబీ పైన ఒక టైట్ మ్యాచ్లో గెలిచారు థ్యాంక్స్ టు దేర్ స్పిన్నర్స్ అండ్ రియాన్ పరాగ్ అండ్ హెట్మైర్ వాళ్ళు ఆడిన క్రూషియల్ నాక్స్ వల్ల. కానీ మళ్ళీ క్వాలిఫైయర్ 2లో మాత్రం వాళ్ళకి ప్రకృతి వికటించింది. ఎలా అంటే ఆ మ్యాచ్లో చెన్నైలో జరిగింది, స్పిన్నర్స్కి అనుకూలించి చెప్పి జనరల్గా చెన్నై. కానీ ఫస్ట్ ఇన్నింగ్స్లో వాళ్ళు బౌలింగ్ చేసినప్పుడు వాళ్ళ ఫేమస్ స్పిన్నర్స్ అశ్విన్ కానీ చహల్ కానీ ఒక్క వికెట్ కూడా రాలేదు. టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. అది రైట్ డెసిషన్ కూడా, ఎందుకంటే డ్యూ ఉంటుందని చెప్పి. డ్యూ పడలేదు, ఒక్క డ్యూ డ్రాప్ కూడా లేదు. పైపెచ్చు సెకండ్ హాఫ్లో స్పిన్నర్స్కి అనుకూలంగా మారింది. పార్ట్ టైం స్పిన్నర్స్ అని చెప్పదగిన, లేదా బ్యాటింగ్ ఆల్రౌండర్స్ అని చెప్పదగిన షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ 5 వికెట్లు తీశారు ఇన్ బిట్వీన్ దమ్, గివింగ్ అవే జస్ట్ 47 రన్స్ ఇన్ 8 overs. సో అలా వాళ్ళకి కలిసి రాలేదు. సో క్వాలిఫైర్ 2లో ఎలిమినేట్ అయ్యారు. బట్ దేవర్ ఇంప్రెసివ్ త్రూఅవుట్ ద టోర్నమెంట్. దేవర్ ఇంప్రెసివ్, చాలా బాగా పర్ఫామ్ చేశారు. వాళ్ళకి యశస్వి జైస్వాల్ సరైన ఫామ్లో లేకపోయినా, అలాగే ది అదర్ ఓపెనర్ బట్లర్ 350 రన్స్ ఎన్నో చేశాడు, 359 రన్స్ చేశాడు. కానీ 2 సెంచరీలు చేశాడు. ముఖ్యంగా ఈ సెంచరీ అగేన్స్ట్ కేకేఆర్ వాజ్ వెరీ ఇంప్రెసివ్. మ్యాచ్ విన్నింగ్ నాక్, చేసింగ్ 220+ టార్గెట్. కానీ ఆ 2 సెంచరీలు మినహాయిస్తే మిగతా 9 ఇన్నింగ్స్లో అతను చేసింది 155 ఎన్నో రన్స్. సో మిగతా మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు అతను. అండ్ చివరిలో వాళ్ళకి అవసరమైన టైంలో అతను వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ బిజినెస్ అండ్ ఎప్పుడైతే ఆ ప్లే ఆఫ్స్కి వస్తారో అక్కడ అతని ఎక్స్పీరియన్స్ అవసరం వాళ్ళకి. కానీ ఇంగ్లీష్ ప్లేయర్స్ ఇదే ప్రాబ్లం. ఐ థింక్ నెక్స్ట్ మెగా ఆక్షన్లో చాలా టీమ్స్ ఇంగ్లీష్ ప్లేయర్స్ని తీసుకోవడానికి 1-2 సార్లు ఆలోచిస్తారు. ఇది మొదటిసారి కాదు, చాలా సందర్భాలు మనం ఈసారి చూసిన సీజన్లో బిగినింగ్లో చాలామంది ప్లేయర్ లాస్ట్ మినిట్లో డ్రాప్ అయిపోవడం, హ్యారీ బ్రూక్ కానీ జేసన్ రాయ్ కానీ. అలాగే చివరి నిమిషంలో ప్లే ఆఫ్స్లో ఎప్పుడైతే వాళ్ళ అవసరం ఎక్కువగా ఉంటుందో ఆ టైంలో ఇంగ్లీష్ ప్లేయర్స్ని వాళ్ళు విత్డ్రా చేశారు. వెరాజ్ సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా ప్లేయర్స్ వర్ అవైలబుల్ త్రూఅవుట్ ద ఐపీఎల్. సో ఈ విషయంలో ఆలోచించాలి. మెగా ఆక్షన్లో మరి ఇంగ్లీష్ ప్లేయర్స్ని తీసుకోవడం విషయంలో మిగతా టీమ్స్ ఆలోచించాలి. సో బట్లర్ అంత చెప్పుకోదగ్గ ఫామ్లో లేడు. యశస్వి జైస్వాల్ ఓవరాల్గా 435 రన్స్ చేశాడు, కానీ ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ మినహాయిస్తే. అండ్ హీ ప్లేడ్ ఏ గుడ్ నాక్ అగేన్స్ట్ ఆర్సీబీ ఇన్ ఎలిమినేటర్, 45 ఎంత చేశాడు. బట్ ఓవరాల్గా అతను చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. యశస్వి జైస్వాల్ ఆశించిన స్థాయిలో స్ట్రైక్ రేట్ కూడా బాగుంది, 155 ఉంది. బట్ ఓవరాల్గా డిసప్పాయింటింగ్. సో ఏమైందంటే వీళ్ళు ఫస్ట్ హాఫ్లో అంత బాగా ఆడడానికి కారణం ఏంటంటే రియాన్ పరాగ్ అద్భుతంగా పర్ఫామ్ చేశారు. 3-4 సీజన్లుగా టీంకి ఆడుతున్నాడు, ఎప్పుడు తన టాలెంట్కి తగిన పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. కానీ ఈసారి డొమెస్టిక్ ఫామ్లో ఇక్కడ కంటిన్యూ చేశాడు. అతను 573 రన్స్ చేశాడు, హైయెస్ట్ స్కోరర్ ఫర్ ది టీమ్ అండ్ ఆల్సో థర్డ్ హైయెస్ట్ స్కోరర్ ఇన్ ద లీగ్. విరాట్ కోహ్లీ, ఋతురాజ్ తర్వాత అతనే హైయెస్ట్ రన్స్ చేశాడు, 573 రన్స్ చేశాడు. అండ్ దాంట్లో 4 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి, 149 స్ట్రైక్ రేట్, 33 సిక్సర్లు కొట్టాడు. సో ఇండియా ప్రాస్పెక్ట్గా మారాడు అతను. ఇండియాకి త్వరలోనే ఆడబోతాడని మనకు అర్థమవుతుంది అతను పర్ఫార్మెన్స్. ఫీల్డింగ్ కూడా చాలా బాగా చేశాడు. సో రియాన్ పరాగ్ వీళ్ళ టీంలో చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే కెప్టెన్ సంజు శాంసన్ హ్యాడ్ హిస్ బెస్ట్ ఐపీఎల్ సీజన్. అతను ఎప్పుడు 500+ రన్స్ చేయలేదు ఐపీఎల్లో. 531 రన్స్ చేశాడు, 5 50లు చేశాడు. గతంలో ఎప్పుడు 3 కంటే ఎక్కువ 50లు చేయలేదు. 5 50s
153 స్ట్రైక్ రేట్, వండర్ఫుల్ సీజన్ హ్యాడ్. క్యాప్టెన్స్ కూడా చాలా బాగా చేశారు. లిమిటెడ్ రిసోర్సెస్ ఆ టీంకి. బౌలింగ్లో సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ చాలా సందర్భాల్లో లేనే లేదు. అండ్ బ్యాటింగ్లో కూడా వాళ్ళకి ఏంటంటే డెప్త్ లేదు. కానీ ఆ లిమిటెడ్ రిసోర్సెస్ని ఆప్టిమమ్ యూటిలైజేషన్ చేశారు. సో ఇట్ వాస్ వెరీ వెరీ ఇంప్రెసివ్ యాజ్ ఎ క్యాప్టెన్ అండ్ ఆల్సో యాజ్ ఎ బ్యాట్స్మెన్. సో ఇప్పుడు వరల్డ్ కప్ టీంలో రిషబ్ పంత, సంజు శాంసన్ ఎవరిని ఫస్ట్ 11లో ఆడించుకోవాలని ఒక మీమాంస, ఒక డైలమా క్రియేట్ చేశాడు సెలెక్టర్స్కి సంజు శాంసన్ విత్ దిస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. సో వాళ్ళిద్దరు బాగా పర్ఫామ్ చేయడం వల్లనే ఫస్ట్ హాఫ్లో అంత బాగా ఆడారు. చహల్ కూడా బౌల్డ్ బ్యూటిఫుల్లీ. బట్ ఎప్పుడైతే ఇండియన్ టీం సెలెక్షన్ అయిందో చహల్ గ్రాఫ్ పడిపోయింది. చహల్ తర్వాత వికెట్స్ తీయలేదు. అప్పటి నుంచి వాళ్ళ కొంచెం డౌన్ఫాల్ కూడా స్టార్ట్. సందీప్ శర్మ కూడా స్టార్టింగ్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఐ థింక్ ముంబైకి అగేన్స్ట్గా 5 వికెట్స్ కూడా తీశాడు. సో సందీప్ శర్మ కూడా సెకండ్ హాఫ్లో అంత ఇంప్రెసివ్గా బౌలింగ్ చేయలేదు. అందుకనే వాళ్ళు మొదట్లో చూపినంత ఊపు ఉత్సాహం తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్లో తగ్గింది సెకండ్ హాఫ్లో. అది హెట్మైర్ ఇంజరీ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టింది. హెట్మైర్ ఎక్కువ రన్స్ చేయకపోయినా మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. 160+ స్ట్రైక్ రేట్తో చివరిలో రావాల్సిన ఆ ఫినిషింగ్ కిక్ అతను అవ్వడం అనేది చూసాం. సో అతని ఇంజరీ టువర్డ్స్ ది ఎండ్ అది కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది మనం చూసాం. సో ఈ టీమ్ పర్ఫార్మెన్స్ 2 రకాలుగా మనకు కనిపించింది. బట్ ఓవరాల్గా దే ఆర్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఎందుకంటే ఆవేష్ ఖాన్ కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఆవేష్ ఖాన్ 19 వికెట్స్ తీశాడు, జాయింట్ 4th అనుకుంటా. సో 19 వికెట్స్. ముఖ్యంగా బ్యాక్ ఎండ్లో అతను డెత్ బౌలింగ్ చేయడం చాలా బాగా ఇంప్రూవ్ చేశాడు. సో ఈ సీజన్ ద్వారా రతన్ జడ్డా ఫలితం దక్కిందన్నట్టుగా వాళ్ళు టైటిల్ గెలవలేదు, కానీ సంజు శాంసన్కి ఇండియన్ టీంలో ప్లేస్ దొరికింది. చహల్కి మళ్ళీ కంబ్యాక్ అయ్యాడు. అలాగే ఆవేష్ ఖాన్ రిజర్వ్స్లో ఉన్నాడు, కానీ ఖలీల్ కూడా ఉన్నాడు రిజర్వ్స్లో. ఎవరికైనా ఫాస్ట్ బౌలర్కి ఇంజరీ అయితే ఆవేష్ ఖాన్ ఖలీల్ కంటే ముందు టీంలో స్థానం సంపాదించే అవకాశం ఉంది. సో వాళ్ళందరికీ ఇది కలిసి వచ్చిన రియాన్ పరాగ్ కూడా అతి త్వరలో ఇండియాకి ఆడే ఒక సూచన కనిపిస్తుంది. సో యంగ్ ఇండియన్ ప్లేయర్స్ ఈ టీంలో చాలామంది ఉండడం, వాళ్ళకి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం మనం ఈ పర్ఫార్మెన్స్ విషయంలో మనం మెచ్చుకోవాల్సిన విషయం. చహల్కి 18 వికెట్స్ వచ్చాయి. బోల్ట్ 16 వికెట్సే తీసినా తక్కువైనా పవర్ ప్లేలో చాలా ఇంపార్టెంట్ బ్లోస్ అతని నుంచి మనం చూసాం. బోల్ట్ వాస్ ఎక్సెప్షనల్ విత్ హిస్ పవర్ ప్లే బౌలింగ్. సందీప్ శర్మ 13 వికెట్లు తీశాడు, బట్ ఈజ్ ఇంప్రెసివ్. అశ్విన్ టువర్డ్స్ ది ఎండ్ మొదట్లో వికెట్ రాకపోతే టువర్డ్స్ ది ఎండ్ చాలా కీ పర్ఫార్మెన్సెస్, పర్టికులర్లీ ఎలిమినేటర్లో ఆర్సీబీ మీద హీ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సో ఓవరాల్గా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ రాజస్థాన్ రాయల్స్ నుంచి. వాళ్ళు 2 సీజన్ల క్రితం ఫైనల్ కూడా ఆడారు. ఈ చాలా సాలిడ్ పర్ఫార్మెన్స్ వాళ్ళ టీంలో. టీమ్ సెట్టింగ్ బాగుంది, సాలిడ్ పర్ఫార్మెన్స్ ఉంది. మరి ఎవరిని రిటైన్ చేసుకోవాలి? జనరల్గా చూస్తే సంజు శాంసన్, యశస్వి, రియాన్ పరాగ్ అండ్ బట్లర్ని రిటైన్ చేసుకోవాలి. బట్ వాట్ అబౌట్ చహల్? చహల్ కూడా చాలా ఇంపార్టెంట్ బౌలర్. బట్లర్, చహల్ మధ్యలో మరి ఎవరిని రిటైన్ చేసుకుంటారు? బట్లర్ని రిటైన్ చేసుకుని చహల్ కోసం మళ్ళీ వెళ్తారా? చహల్ కోసం చాలామంది బిడ్డింగ్ కూడా చేస్తారు. సో ఆ డెలమా వాళ్ళకి ఉంటుంది. సో 5 ప్లేయర్స్ అక్కడ కనిపిస్తున్నారు. ధ్రువ్ జురెల్ కూడా బాగానే పర్ఫామ్ చేశాడు. ఇక్కడ మొదట్లో కాస్త ఫెయిల్ అయినా చివరిలో 2 మంచి నాక్స్ ఆడాడు. సో ఓవరాల్గా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఎవ్రీబడి ఇన్ దిస్ టీమ్. సో టీమ్ 3rd ప్లేస్ మాత్రం వచ్చింది, కానీ వన్ ఆఫ్ ది టీమ్స్ విచ్ హాస్ డన్ వెల్ ఇన్ ది సీజన్. సో మరి నెక్స్ట్ సీజన్లో మరి ఏం చేయాలి? వాళ్ళకి కొంచెం కష్టమైన ఆర్టీఎం ఉంటే రైట్ టు మ్యాచ్ దాన్నే యూజ్ చేసుకోవాలి. ఈ కోర్ టీమ్ని అలాగే కంటిన్యూ చేస్తే ఐ థింక్ దే విల్ గెట్ బెటర్ రిజల్ట్స్ అని